మరోవైపు హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి మద్యం సేవించి కార్లలో షికార్లు కొట్టిన యువకులు గాయాల పాలయ్యారు. వేర్వేరు చోట్ల జరిగిన 2 కారు ప్రమాదాల్లో 8 మంది గాయపడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో అతివేగంగా వచ్చిన ఆల్టో కారు రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వచ్చిన స్పోర్ట్స్ కారును ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఆల్టో కారులో ప్రయాణిస్తున్న 2 మహిళలతో పాటు కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారును ఘటనా స్థలంలోనే వదిలేసి అందులోని వ్యక్తులు పరారయ్యారు. బంజారాహిల్స్ పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గులో అర్ధరాత్రి అతిగా మద్యం సేవించిన యువకులు అద్దె కారులో ప్రయాణిస్తూ అతి వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో తోగుతున్న 2 వ్యక్తులతో పాటు కారును సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి మద్యం సేవించి కార్లలో షికార్లు కొట్టిన యువకులు గాయాల పాలయ్యారు. వేర్వేరు చోట్ల జరిగిన 2 కారు ప్రమాదాల్లో 8 మంది గాయపడ్డారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో అతి వేగంగా వచ్చిన ఆల్టో కారు రాంగ్ రూట్లో వెళ్తూ ఎదురుగా వచ్చిన స్పోర్ట్స్ కారును ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఆల్టో కారులో ప్రయాణిస్తున్న 2 మహిళలతో పాటు కారు నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక కారును ఘటనా స్థలంలోనే వదిలేసి అందులోని వ్యక్తులు పరారయ్యారు. బంజారాహిల్స్ పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. ఇక నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గులో అర్ధరాత్రి అతిగా మద్యం సేవించిన యువకులు అద్దె కారులో ప్రయాణిస్తూ అతి వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగతా 4 స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో తోగుతున్న 2 వ్యక్తులతో పాటు కారును సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.